హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఎప్పుడెప్పుడా అని మీరందరూ ఎదురు చూస్తున్న వినాయక చవితి ఆఖరి రోజు నిమజ్జనం వీడియో వచ్చేసింది మామ బ్రో. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, మీరందరూ పాజ్ చేసి లైక్ చేసి మన వాళ్ళకి షేర్ చేసి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి మామ బ్రో. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చుంటే వాళ్ళకి ఈ వీడియోలో మన వినాయక చవితి డ్రాఫ్ట్స్లో మన ఛానల్లో ఉంటాయి, మీరందరూ తప్పకుండా వెళ్ళి వీడియోలు అన్నీ చూడండి మామ బ్రో. ఈ వీడియో లెంత్ ఉంటుంది కానీ ఈ వీడియోలో మిక్సర్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ కలిసి ఉంటాయి. మీరందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారని చేసుకుంటూ మీరందరూ ఇంకా వీడియోలోకి వచ్చేయండి. ఇంకా చివరి రోజు మన ఇంట్లో ఉండే గణేష్కి అంటే మనం అక్కడ బుజ్జి వినాయకుడిని పెడతాము, ఇంట్లో గణేష్ని పెడతాము. స్వామివారికి నైవేద్యం అంతా పెట్టి స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత లెంపలు వేసుకొని ఆ తర్వాత స్వామివారికి గుంజలు తీసి స్వామి ఇప్పుడు జరిగిన తప్పులు ఇంకేమన్నా ఉంటే క్షమించు అని ఆయన్ని వేడుకొని ప్రస్తుతం నాకు జరిగిన ఒక బాధాకరమైన సంఘటన ఇంకా అలా జరగకూడదు అని చెప్పి స్వామివారిని వేడుకున్నాను. అలా నేను గుంజలు తీస్తున్నాను. ఎందుకు తీస్తున్నానంటే చిన్నప్పుడు మా అమ్మ అలా గుంజలు తీయాలని చెప్పింది మామ బ్రో, అందుకని నేను అలా తీసుకొని స్వామివారికి నేను వేడుకున్నాను. నాయన వచ్చే సంవత్సరానికి నాకు ఉన్న బాధలు అన్నీ తొలగిపోయి నా జీవితంలో ప్రశాంతతను తీసుకుని రా స్వామి అని చెప్పి కోరుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ కూడా అలా గుంజలు తీసి ఆఖరిలో ఒక గుంజిళ్ళు నేను తీసినట్టు తీసింది. ఆ తర్వాత ఇంకా మన మండపంలో పూజ మొదలైపోయింది మా బ్రో. అదిగోండి ఆఖరి రోజు మన బుజ్జి వినాయకుడి స్వామివారికి పూజా కార్యక్రమం అంటే ఇంకాసేపట్లో నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. అందుకని స్వామివారికి ముందు మనం నైవేద్యాలు అన్నీ పెట్టుకొని స్వామివారికి పూజా కార్యక్రమం మొదలు పెడతాం. ఇంకా మీరు చూడండి మామ బ్రో, ఇక్కడ నుండి పూజా కార్యక్రమం మొదలవుతుంది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. అదిగోండి లడ్డు కొన్న మాలీ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు పూజకి. పూజలో కూర్చున్నారు చూడండి, మా లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. ఇక్కడ పూజ అలా జరుగుతుంది మామ బ్రో. ఇక్కడ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఇక్కడ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మామ బ్రో. మీరు అందరూ చేస్తేనే ఈ వినాయక చవితి ఇంత బాగా జరిగింది, ఇంత బాగా ఆ స్వామివారికి పూజలు చేసుకోగలిగాము మామ బ్రో. మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మీరు ఏం చేస్తారంటే మీరు లైక్ చేసి మీరందరి వాళ్ళకు కూడా షేర్ చేయండి మామ బ్రో. ఎందుకంటే వీళ్ళందరికి కూడా, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ దీనిలో సభ్యులే కాబట్టి మీరందరూ కూడా ఇదిగోండి మేము మా బుజ్జి వినాయకుడికి పూజలు ఇలా చేసామని చెప్పి మీరు షేర్ చేయండి మామ బ్రో. द्वितीया परार्थे श्वेता वराहकल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे नयोः दक्षिणा दिग्भागे श्रीशैलस्य आग्नेया प्रदेशे कृष्णा कावेरी मध्यप्रदेशे वरसिद्धि विनायक स्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका चान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनामा संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे शुभतिथौ वासरः वासरस्तु शुभवासरा युक्तायां शुभनक्षत्रा शुभयोगा शुभकरणा एवं गुणा विशेषणा विशिष्टायां अस्य
शुभतिथौ श्री परमेश्वरा वृद्धि स्यात् श्री परमेश्वरा प्रीत्यर्थं श्रीमान श्रीमतः सेवा स्थैर्य धैर्य जय विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं उन्नत उद्योग पदवी योग्यता सिद्ध्यर्थं गणेश चतुर्थी नवरात्रि पर्वदिन समस्त वरसिद्धि विनायक अनुग्रह सिद्ध्यर्थं उद्वासना पूजां च आचरिष्ये नवरात्रिः सिंहासनाध्यक्षतां समर्पयामि तमपर्वतं मूर्धं नीलजलनि स्वामिवारिण ओम कर्णकाय नमः ओम लंबोदराय नमः ओम धूमकेतवे नमः ओम वक्त्रपिण्डाय नमः ओम शूर्पणेनाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम कुमारगुरवे नमः ओम मूषिकवाहनाय नमः ओम मोदकहस्ताय नमः ओम पार्वतीप्रियनन्दनाय नमः ओम स्मृतिर्भवेर्गुर्ये नानागन्धैर्गुण्यमः आध्वर्यस्सर्वदैवानां धूपोय प्रतिगृह्यताम् धूपमाग्रापयामि स्वाहा तत्सर्वदेवं भगवते श्रीदेवी भगवत्प्रचोदयात् वर्षप्रयुक्तं स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः समर्पयित्वा प्रसादनीचवेन मध्ये मध्ये अमृतानि समर्पयामि अमृताविधानं उत्तरावो అదిగోండి మన బుజ్జి వినాయకుడి నవరాత్రుల్లో ఆఖరి రోజున ఇస్తున్న హారతి. నమస్కారం పుష్పాక్షతాం సమర్పయామి కుడి చేతి వైపున మూడు ప్రదక్షిణాలు చేయండి యాని నామదలాభా బ్రహ్మాంతరంగా తాని తాని నమస్కరించే ప్రదక్షిణాలు పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది. కానీ పూజ చేసినంతసేపు నాలో మనసులోని బాధ, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూసి పడుతున్న బాధ, అందరికీ అక్కడ జరిగిన విషయం తెలిసి అందరికీ చాలా బాధలో ఉన్నారు. అది గమనించిన ఉదయన్న మామూలుగా పంతులు పూజ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ నన్ను చూసి నాలో ఉన్న బాధను చూసి ఆయన స్వామి గారి గురించి పాట పాడుతూ నాకు ఉత్సాహాన్ని తీసుకురావటానికి ఆయన పాట పాడతాడు. ఇప్పుడు మీరు వినండి. మామూలు పంతులు గారు వస్తారు వెళ్తారు, కానీ ఉదయన్న మనసులో విషయాన్ని తెలుసుకొని ఆయన స్వామివారి రూపంలో ఎలా పాట పాడతారో మీరు చూడండి.
महाराज के बोलो वक्रतुंड महाराज के విన్నారు కదా, అక్కడ ఉన్న అందరికీ ఆ బాధని పోయి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చాడు ఉదయన్న. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్, మీకు ధన్యవాదాలు అని చెప్పాలనుకుంటా. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము. ఇంకా అక్కడి నుంచి మన వాళ్ళందరికీ బొట్లు పెట్టడం మొదలు పెట్టాడు ఉదయన్న. ఇంకా అందరం బొట్లు పెట్టించుకొని ఇంకా రెడీ అయిపోతున్నాం. ఎందుకంటే ఇంకా నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి. అంతకంటే ముందు మనం లడ్డు కార్యక్రమం ఉంది. స్కూల్లో హోంవర్క్ ఇచ్చింటారు కదా, ఏమి ఇచ్చారు వర్క్? గణపతి పప్ప అది కూడా అదే, గణపతి పప్ప రేపు రాయండి ఎగ్జామ్. అదే వాళ్ళు గణపతిలో గమ్ వర్క్ రాస్తారు.
ఇదిగో ఇప్పుడు బొట్టు పెడుతుంది అయినాబత్తిన సాయికి. అయినాబత్తిన సాయిని నేను ఎందుకు చెప్తానంటే, నేను ఉన్న టెన్షన్స్కి వీటికి నేను హైదరాబాద్కి వెళ్ళి ఆఫీస్కి, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఒంగోలు పూజ ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలనుకుంటే, వీడొచ్చి అన్న నేనున్నాను, నేను ఇక్కడ ఉండి అవి ఇవి అన్నీ చూసుకుంటాను, ఏం పర్లేదు అన్న అని చెప్పి నాతో నిలబడ్డాడు మామ బ్రో. ఇంకా ఇక్కడతో పూజా కార్యక్రమం మొత్తం ముగిసింది మామ బ్రో. ఇంకా ఇక్కడ స్వామి అంటే మన పంతులు గారు అందరికీ అక్షంతలు వేసి, ఇంకా ఆ తర్వాత లడ్డూని బాబాయ్ వాళ్ళ ఇంటికి, అంటే లడ్డూ పాట పాడుకున్న వాళ్ళ ఇంటికి ఇంకా లడ్డూని తీసుకెళ్తారు మామ బ్రో. అదిగోండి ఉదయాన్న మాలిబాబాయికి తలపాగా చుట్టి, ఆ తలపాగా మీద ఇప్పుడు స్వామివారి లడ్డు పెడతాడు మామ బ్రో. ఆ అమ్మాయి మాలిబాబాయ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి కూడా లడ్డూని ఇప్పుడు తల మీద పెట్టుకుంటుంది. అదిగోండి విశిష్ట మన బుజ్జి వినాయక స్వామివారి లడ్డు మాలిబాబాయ్ వాళ్ళ ఇంటికి ఇంకా బయలుదేరింది మన మండపంలో నుంచి. మామ బ్రో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది మామ బ్రో, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్ద ఫుటేజ్. దీనిలో నుంచి నేను వాటిని కట్ చేసుకొని అవి ఇవి తీసుకొని చేశాను మా బ్రో. అంటే మీకు బోర్ కొట్టకుండా ఒక్కోటి ఎలా ఉండాలి అని చెప్పి వాటిని తీసుకొని వచ్చాను మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి మన వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి మామ బ్రో. అదిగోండి అందరూ లడ్డూకి దండం పెట్టుకున్నారు. స్వామివారికి మన బుజ్జి వినాయక స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డు మాలిబాబాయ్ వాళ్ళు కొనుక్కోవటం, దాన్ని ఇంకా మన మాలిబాబాయ్ల వంటికి తీసుకొని వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది మా బ్రో. అదిగోండి అందరూ దండం పెట్టుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి మా బ్రో. మధ్యలో ఆపేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకొని అందరూ మాత్రం చూడండి మా బ్రో.
అదిగోండి మామ బ్రో, లడ్డు కుంటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఎంతో మనం పుణ్యం చేసుకుంటే ఆ స్వామివారి ప్రసాదం మనకు దొరుకుతుంది మామ బ్రో. మన గొంతులో నుంచి బాబాయ్ వారి ఇంటికి బయలుదేరిందే మామ బ్రో. మన బుజ్జి వినాయకుడు లడ్డు తీసుకొని మాలీబాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో మనకి పందిరి వేస్తారు కదా, బుజ్జి వినాయక స్వామి పందిరి వేస్తారు కదా. వేరే తాత వాళ్ళు అంతకుముందు వీడియోలు ఇచ్చారు కదా, వాళ్ళు కూడా వినాయకుడిని పెడతారనమాట. ఆయనది కూడా ఆ రోజునే నిమజ్జనం. అందుకే అక్కడ కూడా కోలాహలంగా ఉంది. మేము అది దాటుకుంటూ అలా వెళ్తున్నాము మామ బ్రో. అందులో ఇక్కడ చూడండి, మా అక్క ఏదో చిన్న పోజ్ ఇస్తుంది. ఆ తర్వాత మా బుడ్డది కూడా, అంటే చిన్నక్క కూతురు ఆ పిల్ల. ఇంకా అందరూ అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా ఊళ్ళో. ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి గుడికి వచ్చి ఆ లడ్డూకి పూజ చేసుకున్నాం, హారతి తీసుకున్నాం మామ బ్రో. అదిగోండి మంజునాథ్ అంకుల్ వచ్చి లడ్డూకి హారతి ఇచ్చుకొని అందరం దర్శనం చేసుకొని లక్ష్మీ గణపతి స్వామిని ఇంకా మేము బయలుదేరాం మామ బ్రో. అదిగోండి లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారిని చూడండి. స్వామివారి లడ్డు మాలీబాబాయ్ వాళ్ళ ఇంటికి చేరుకుంది. అదిగోండి ఇంట్లోకి లడ్డు తీసుకొని వెళ్ళి మేమందరం ఇంకా లోపలికి వెళ్ళేసరికి లోపల చూడండి ఒకసారి. నేను అక్కడ చూసేటప్పటికి పిన్నికి అసలు ఒంట్లోకి వచ్చేసి అసలు ఆమె చేస్తున్న తాండవం చూసి, అంటే ఆమె చేస్తున్న నృత్యానికి నాకైతే అసలు ఇంకా మాటలు రాలేదు. అంటే ఎంత ఆనందంగా ఉంటే అమ్మ ఒంట్లోకి వస్తుందో చెప్పండి, అంత ఆనందంతో ఆమె చిందేస్తుందో ఆమెకి తెలీదు. కానీ ఆ అమ్మ ఒంట్లోకి వచ్చి అక్కడ జరుగుతున్నది తంతు చూస్తే ఎంత అంటే అంత సంతోషంగా ఉంది మామ బ్రో. అది అసలు తప్పు కాదు మామ బ్రో, ఎవరైనా అనుకోవటానికి అది తప్పు మాత్రం కాదు.
అమ్మ ఒంట్లోకి రావటం అంటే తల్లిని మనం దగ్గరికి తెచ్చుకున్నట్టే మామ బ్రో. వీరు ఒక్కరే అనుకొని చూస్తే ఇటు పక్క చూస్తే అమ్మాయికి వచ్చింది, ఆ తర్వాత పిన్నికి ఇంకొక పిన్నికి వచ్చింది. అసలు మామూలు కాదు మామ బ్రో. అసలు ఇది జరగటం అసలు చాలా అంటే చాలా మంచిది జరిగింది మామ బ్రో. ఏమీ కాదు అదిగో చూడండి మీరు కూడా. నాకు అక్కడ వాళ్ళందరూ నృత్యం చేస్తుంటే మా బ్రో నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అంతమంది అమ్మలు ఒక్కసారి రావటం అంటే అది మామూలు విషయం కాదు మామ బ్రో. అది ఎంత అదృష్టం ఉంటే వాళ్ళ ఒంట్లోకి అమ్మ వస్తుంది. అది అమ్మవారు ఒంట్లోకి రావటం మామూలు విషయం కాదు మామ బ్రో. అసలు ఎంతంటే అంత నాకైతే మాటలు లేవు ఇంకా చెప్పడానికి. అంత అదృష్టం పొందాను అనిపించింది మామ బ్రో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంత అదృష్టం కొరిగారు. ఇంకా దానికన్నా ఏమి కావాలో మామ బ్రో. లడ్డు కొన్న విశేషం వాళ్ళ అందరి ఇళ్లలోకి అమ్మవారు వచ్చింది మామ బ్రో. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. అదిగోండి అక్కడ చూడండి. నేను ఆ అమ్మని పట్టుకొని అమ్మ ఇంకా చాలు ఇంకా దిగిపో, ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి అమ్మను పట్టుకుంటే ఆమె నన్ను చూసింది. ఆ తర్వాత అమ్మ చూడండి మా అమ్మని ఎలా చూస్తుందో. మా అమ్మకి కూడా ఆమె దీవెనలు అందినవి మా బ్రో. ఇంకా ఇక్కడ వీళ్ళ తంతు చూసుకొని మేము ఇంకా మనం మండపం దగ్గరికి వచ్చాము మా బ్రో. ఎందుకంటే సోమవారిని నిమజ్జనానికి పంపించాలి కదా. అదిగో వచ్చేసాం. అదిగో అక్కడ అందరం జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్తున్నాం. మాతో పాటు అక్కడ తప్పిటాయన కూడా ఉన్నాడు చూడండి. ఆయన ఎవరంటే పెద్దోడు రాజారావు. అంటే మన ఇంట్లో ఏ శుభకార్యం స్వామి గురించి కానీ అమ్మవారి గురించి కానీ ఏది జరిగినా ఆయన డప్పు మోగంది అంటే ఆయన ఇంటి నుంచి వచ్చిన డప్పు మోగందే మన ఇంట్లో ఏది జరగదు. అందుకని ప్రతి దానిలోనూ ఆయన ఉంటాడు. మా డప్పు కొట్టు బాబాయ్ నువ్వు. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की।
అదిగో ఇంకా స్వామివారిని ట్రాక్టర్ మీదకి ఎక్కించే టైము వచ్చేసింది. అదిగోండి స్వామివారిని బండెక్కిచ్చేసాము. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మామ బ్రో. ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ వీడియోని షేర్ మాత్రం చేసి మనం ఎలా చేసుకున్నామో ప్రతి ఒక్కరికి తెలియాలి మామ బ్రో. ఇంకా మేము ఇంటికి వచ్చి అందరం కూర్చొని మాట్లాడుకొని అంటే ఏం చేయాలి అని అన్నీ ఆలోచించుకొని అన్నీ మాట్లాడుకొని ఇంకా ఇటుకి పూజకి వచ్చేసాము మామ బ్రో. ఇంకా ఆఖరిలో మన ఉదయన్న ఒక పూజ చేపిస్తాడు, మీరు అది చూడండి. అంటే ఒక ముగ్గేసి స్వామికి చాలా బాగా చేపిస్తాడు, మీరు చూడండి మామ బ్రో మొత్తం. అదిగోండి అలా చూశారు కదా, అక్కడ గుమ్మడికాయలు పెట్టి టెంకాయలు పెట్టించి పూజ చేస్తారు. ఆ తర్వాత గులాం కొట్టి ఆ తర్వాత మిగతా పూజలన్నీ చేస్తారు మామ బ్రో ఉదయన్న. ఇంకా నేను వచ్చేసి ఏం చెప్పాలనుకున్నానంటే ఈ వీడియోలో నేను అందరినీ మెన్షన్ చేయలేకపోవచ్చు మామ బ్రో, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి అందరినీ మెన్షన్ చేయలేకపోవచ్చు. దానివల్ల వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా పేరు అనలేదే ప్రమోద్ అని చెప్పి అనుకోకండి మామ బ్రో. నేను ఎందుకంటే చెప్తున్నానంటే మొత్తం అందరినీ పేరున చెప్పాలి, కానీ ఇది నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి నన్ను ఏమనుకోకండి, ఎందుకంటే ఇవన్నీ చేస్తూ వస్తేనే ఇవన్నీ జరుగుతాయి మామ బ్రో. అందుకని మీరందరూ నాతో పాటు ఉన్నారు, మీరందరూ నాతో పాటు చేశారు, అందుకే అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. మీ అందరినీ అందుకే మెన్షన్ చేస్తున్నాను మామ బ్రో. మీ అందరికీ జై గణేష్, జై బుజ్జి వినాయక. అదిగోండి ఇందాక చెప్పాను కదా ఉదయన్న ఈ గులాంతో పూజ చేస్తారని. అలా పూజ చేసి ఆ తర్వాత మనం ఆ గుమ్మడికాయలు మధ్యలో పెట్టిన గుమ్మడికాయలు కొడతాం మామ బ్రో. మీరు ఇంకా గమనించుంటే మన కమిటీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎల్లో కలర్ కుర్తాలు వేసుకున్నారు మామ బ్రో. అవి అన్నీ మనం కుట్టించామన్నమాట. మీరు మన వినాయక చవితి వీడియోస్లో ఫస్ట్ వీడియో చూస్తుంటే మీకు బాగా గుర్తుండిద్ది. మనం చీరాల వెళ్ళి ఆ క్లాత్ తీసుకొచ్చి ప్రసాద్ బాబాకి ఇచ్చాం. ప్రసాద్ బాబా వాటిని నీట్గా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరికీ, ఆడవాళ్ళకి, తాతయ్య వాళ్ళకి, అందరికీ నీట్గా ఎవరి సైజుగా వాళ్ళకి నీట్గా కుట్టించాడు మామ బ్రో. అసలు దీనికి పర్పస్ ఏంటంటే మనం వినాయక చవితి నిమజ్జనానికి సముద్రానికి వెళ్తాం కదా మామ బ్రో. ఆ వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆ కుర్తాలు మనం పెట్టించాం మామ బ్రో. ఎందుకంటే నేను అనుకుంది అలా వెళ్ళినప్పుడు మన వాళ్ళు జస్ట్ మిస్ అవ్వకుండా ఈజీగా మనం వాళ్ళని గుర్తించవచ్చు అని చెప్పి అలా చేసాము మామ బ్రో. అంతకుముందు హైదరాబాద్ నుంచి తెప్పించాలం, ఆ తర్వాత ఎందుకు క్వాలిటీ లేదని చెప్పి మనమే చీరాల నుంచి తీసుకొచ్చి బావ చేత కుట్టించిన. బావ చాలా కష్టపడి నీట్గా అందరికీ నీట్గా కుట్టించాడు మామ బ్రో. అది చాలా సంతోషమైన విషయం. మా అందరికీ కూడా కుర్తాలు మనకి బీచ్లో చాలా ఐడెంటిఫికేషన్గా చాలా ఉపయోగంగా ఉన్నాయి మామ బ్రో. ఇంకా అదిగోండి పూజా కార్యక్రమం అయిపోయింది. అదిగో ఉదయన్న గుమ్మడికాయ కొడుతున్నారు.
ఇంకా టెంకాయలు కొట్టడం గుమ్మడికాయలు కొట్టడం అయిపోయినాక ఇంకా స్వామివారికి వారు పోసి స్వామివారిని ఇంకా బయలుదేరుతాం మా మామ బ్రో. అదిగోండి అందరూ ఇప్పుడు వారు పోస్తారు. అదిగోండి ఇంకా అమ్మమ్మ స్వామివారికి వారు పోసినాక హారతిస్తుంది. అమ్మమ్మతో పాటు సీనిమామ అమ్మ ఇద్దరు కలిసి ఇచ్చారు. ఆ తర్వాత అమ్మమ్మ హారతి ఇచ్చి స్వామివారికి బాయ్ చెప్పి ఎదురొస్తుంది. ఇంకా మన బండి ముందుకు బయలుదేరుతుంది మామ బ్రో. అదిగోండి అక్కడ నేను చూడండి ఎంత పెద్దగా అరుస్తున్నానో. ఎంత పెద్దగా అంటే నాకు జరిగిన బాధ తట్టుకోలేక నేను అరిచి స్వామికి చెప్పుకుంటూ ఉన్నాను మామ బ్రో. ఎంత అంటే ఇక నా వల్ల కాలేదు, ఆపలేక ఎగిరి అందరూ చూడండి నన్ను. నేను బాధపడుతుంటే చుట్టూ అసలు అక్కడ కొట్టేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ చూడండి ఏడుస్తున్నారు నన్ను చూస్తా. ఏంటంటే ఇక చెప్పలేనంత బాధలో ఉన్నాను. అంటే నాకు జరగకూడనిది జరిగింది. అది ఏం చేయాలో తెలియక నేను అంత బాధపడిపోతున్నాను మహాప్రభు. స్వామికి చెప్పుకుంటున్నాను, నాయనా నన్ను కాపాడు నాయనా అని చెప్పి స్వామికి చెప్పుకుంటున్నాను. నాయనా అదిగోటి చెప్పుకుంటున్నాను, నాయనా జాగ్రత్తగా చూసుకో అని చెప్పుకుంటున్నాను.
ఇక నేను అక్కడ వేస్తున్న అరుపులకి కమల్గాడు వచ్చి గట్టిగా పట్టుకొని అమ్మ, హర్ష, ఉదయన్న అందరూ గట్టిగా పట్టుకొని ఏమీ కాదు మనకి బుజ్జి వినాయకుడు ఉన్నాడు అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ నన్ను తీసుకెళ్లారు మామ బ్రో. ఇంకా అసలు ఈ గులాంలు వేసుకోవటం అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు మామ బ్రో. అసలు వేస్తూనే ఉన్నారు. ఆ డబ్బాలు రోడ్ అంతా పింక్ కలర్లో మారిపోయింది మామ బ్రో. ఎవరు ఇలా ఉన్నావండి? మామూలుగా అయితే కమల్ గారు చేసే హడకి ఇండి డ్యాన్స్ అని చెప్పి అనుకుంటే ఎప్పుడూ రమ్యక్క డ్యాన్స్ చేసేది కాదు మామ బ్రో. కానీ ఈసారి మాత్రం రమ్యక్క డ్యాన్స్ చేసింది. రమ్యక్కతో పాటు మా గుండు ఖాన్ అంటే మా పరిజ్ఞా కూడా డ్యాన్స్ చేసింది. వాళ్ళతో పాటు అందరూ వేశారు. వాళ్ళు వేస్తుంటే నేను లేనని చెప్పి నేను కూడా వచ్చి డ్యాన్స్ చేశాను. చూడండి, ఐ మీన్ షాక్ అనమాట రమ్యక్క డ్యాన్స్ చేయటం.
అదిగో అక్కడ చూడండి, అమ్మమ్మ అను సిస్టర్ డాన్సర్ సాయిగాడు మధ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇటుపక్క చూడండి సినిమా అను పిల్లలు అందరూ డాన్సులు వేస్తా అసలు మామూలుగా చేయలేదు మామ బ్రో. అసలు ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు అసలు ఆ గులాము కొట్టుకునే దాంట్లో ఉండే ఎంజాయ్మెంట్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంకెక్కడ ఉండదబ్బా. అసలు మామూలుగా కొట్టుకోరు గులాము. అందుకే రోడ్ అంతా చూడండి ఎంత పింకర్లో అయిపోతుందో. ఆ గులాం ప్యాకెట్లో గులాం ఉందో లేదో కూడా చూసుకోరు, వేసి కొట్టేసుకోవటమే. ఆ తర్వాత ఇదిగో చూడండి కళ్ళల్లో పడినట్టుంది వైభవగాడికి. సాయిగాడు వెళ్ళిపోతున్నాడు. లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక ఆయన గులాం ప్యాకెట్ ఎత్తుకొని పోతున్నాడు సైలెంట్గా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను నా మెడలో ఉన్న కండవా వైట్ కలర్ కండవాని ఇప్పుడు ఆ పెద్దోడికి అంటే ఇందాక చూపించాను కదా ఆయనకి కండవా వేసి మామూలు ఇస్తాం మా బ్రో. ఇది నా చిన్ననాటి నుంచి మన తాతల కాలం నుంచి చేస్తున్న ఆచారం. ఇంకా నేను కూడా ఆ పద్ధతిని అలానే ఫాలో అవుతాను మా బ్రో. చూడండి మీరు. మనం బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చిన మొదటి సంవత్సరం నుంచి నేను 108 కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నాను మా బ్రో. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి సంవత్సరం కొడుతున్నాను. అదే తంతు ఇప్పుడు జరగబోతుంది. అదిగోండి కొట్టాను. మిగతా వాళ్ళందరూ కూడా 108 కొబ్బరికాయలు కొడతారు. అదిగోండి అక్కడ మా నాయనమ్మ కూడా వచ్చి స్వామివారికి టెంకాయ కొడుతుంది చూడండి.
అదిగోండి మామ బ్రో, ఇప్పటికి 1 అవర్ అయింది. ఇంకా మీరు ఈ వీడియో ఇలా కంటిన్యూ చేస్తూ చూస్తుంటే ఒక్కసారి లేచి పాజ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీరు కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి మీరు ఒక్కసారి వెళ్ళి ఒక ఇంట్లో తినే ఏ ఒకటి తీసుకొచ్చుకొని కూర్చొని మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎలా అయితే మా మామ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడో సినిమా, అలాగే మీరు కూడా ఈ వీడియోని అలాగే ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మామ బ్రో. అదిగో మిగతా వాళ్ళు కూడా ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మీరు అలా చేయాలనుకుంటున్నారు. ఆ పాస్ తీసేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి ఈ వీడియో మామ బ్రో. ఇంకా ఇక్కడేమో చూడండి, కుర్రా మామ, బిగ్ డాడీ, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ కలిసి పిల్లలతో పాటు మామూలుగా కాదు మామ బ్రో, స్టెప్పులు ఇరగదీశారు. ఇక్కడ చూడండి, పూర్ణేని శేఖర్ మామ డ్రమ్ మీద కూర్చోబెట్టి డ్రమ్ బీట కొడుతున్నాడు. అసలు నార్మల్గా అయితే బిగ్ డాడీ తప్పిట్ల దగ్గర మేళం దగ్గర వేస్తారు, కానీ ఈ సంవత్సరం డ్రమ్స్ దగ్గర కూడా డాన్స్ చేయటం షాక్ అనమాట అసలు నాకు. అందరిది ఒక హడావుడైతే ఇక్కడ వీళ్ళ హడావుడు ఇంకొకటి. వీళ్ళు చూడండి అసలు ఎట్ట ఎగురుతుంటారు, ఇక్కడ పిచ్చి పట్టినట్టు ఎగురుతుంటారు. నేను అక్కడ ఇంకో పక్కన ఉంటే నన్ను పిలిచి డ్రమ్స్ దగ్గర డ్యాన్స్ చేయమన్నారు. నాకేమో ఆ డ్యాన్స్ రాదు. మరి నేను ఇక ఎలా చేయాలో తెలియక ఒక పిడకల స్టెప్ తీసుకొని ఆ పిడకల స్టెప్ వేసేసి వచ్చేసాను మామ బ్రో.
అక్కడ డ్రమ్స్ ప్లే చేస్తుంది రామకృష్ణ అండ్ బ్యాచ్ అనమాట. వాళ్ళు మన బుజ్జి వినాయకుడి కోసం మన కోసం తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఈ డ్రమ్స్ ప్లే చేస్తారు మామ బ్రో. అదిగో చూడండి, ఈ హైదరాబాదీ దాండియా స్టెప్పులు అయినావతిన సాయి మాత్రమే వచ్చనమాట. వాడే అసలు ఎరగదీస్తాడు ఈ డ్యాన్సుల్లో. అక్కడ చూడండి సీన్ మామ అక్కడ మాస్ బీట్ పడుతుంటే అక్కడ మామ బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు మామ ఎక్కడున్నా బ్రేక్ డ్యాన్స్ని వదలడు అనమాట. ఎక్కడైనా చూడండి ఆయన తీసుకుంటూ బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటాడు మాస్ స్టెప్పులతో కలుపుతూ. అదిగో అక్కడ డ్యాన్స్ చేస్తుంది మా డుమ్మక్క అనో శేఖర్ మామ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లు మామ బ్రో.
అక్కడ ఎన్ని ఉన్నా కానీ సౌండ్లు, ఇక్కడ మాత్రం కమలగాడికి నాగిని స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మన వినాయక చవితి ఊరేగింపులో. అదిగో చూడండి మీరు. అరే నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంటావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంటావు. ఈ వీడియో చూసినప్పుడైనా గుర్తొస్తుందేమో నీకు ఈ ప్లేసు. నువ్వు అనో శాండీ అన్న బ్లూ డ్రెస్ మనం కుర్తా వేసుకున్నప్పుడు నువ్వు అనో శాండీ అన్న ఎంత ఎంజాయ్గా ఈ ప్లేస్లో డ్యాన్స్ చేశారు. గుర్తించుకో, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత బాధ పెడుతున్నావు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది కరెక్టేనా అంటావా ఒకసారి నీకు? నేను చిన్నప్పటి నుంచి చూడని మా ఫాస్ మామ ఇవాళ డ్యాన్స్ చేశాడు మామ బ్రో. అంటే అదిగోండి, నేను ఎప్పుడు చూడని నానిగడ్డ డ్యాన్స్ చేస్తున్నాడు, శాంతత్త డ్యాన్స్ చేస్తుంది, పద్మత్త డ్యాన్స్ చేస్తుంది, సడన్గా మా నాయనమ్మ కూడా వచ్చి డ్యాన్స్ చేసింది, ఆ తర్వాత ప్రభాబాయ్ వచ్చి డ్యాన్స్ చేశాడు.
హీట్ అయిపోయిందా వాడికి ఇచ్చా ప్రమోద్కి ఇచ్చా ఛార్జింగ్ హీట్ హీట్ అయిపోయింది ఛార్జింగ్
వర్ధను, సిద్ధు, బాబీ వీళ్ళు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం చూస్తున్నాను. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో నాకు ఇప్పుడు చేస్తున్నా, వాళ్ళు చిన్నప్పుడు ఎలా డ్యాన్స్ చేశారో అదే కనిపిస్తుంది మామ బ్రో. మీకు కూడా అలా అనిపిస్తుందేమో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. చిన్నగా మనం గొంతులో నుంచి రాములవారి గుడి దగ్గరికి బయటకు వచ్చేసాము మామ బ్రో. ఇందాకటి నుంచి మీరు గమనిస్తున్నా లేదో తెలియదు, ఇక్కడ మల్లిగాడు మాత్రం స్వామివారిని బండి ఎక్కించిన దగ్గర నుంచి గొంతులో నుంచి బయటకు వచ్చిన దాకా ఇంకా స్టెప్పులు వేస్తూనే ఉన్నాడు చూడండి. అలా చిన్నగా మనం రాజా పానకల్ రోడ్ సెంటర్కి వచ్చేసాం మామ బ్రో. అక్కడి నుంచి ఇంకా అక్కడ చూస్తున్నారు కదా ఏనుగు చెట్టు వారి వీధి అది. ఇంకా ఏనుగు చెట్టు దగ్గర నుంచి మనం స్వామివారిని ఇంకా మనం నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నాం. అదిగో ఇంకా అందరూ ట్రాక్టర్ ఎక్కేశారు. అక్క వాళ్ళు బండి మీద వస్తున్నారు మామ బ్రో. మేమేమో వెనక స్వామివారి బండి మీద ఉన్నాము. మేము వస్తూ ఉన్నాము. ఇక్కడ మధ్యలో నేను కలుస్తాం చూడండి. రావాలమ్మా 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 రావాలి. అసలు వీళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు మామ బ్రో. ఏంటంటే వీళ్ళ జర్నీ స్వామివారి నిమజ్జనం చేసి మళ్ళీ నిమజ్జనం చేసి వచ్చేదాకా కూడా అసలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అక్కోళ్ళు బండి మీద వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో ట్రాక్టర్లో కూర్చొని రోడ్డు మీద వాళ్ళని వేలని అటు పార్టీ అంటారు, ఇటు పక్క సినిమాలు అంటారు. అసలు మామూలుగా ఆడవాడు చేయలేదు. మీరు కూడా చూడండి. ఇదిగో ఇప్పుడు ఇది వచ్చేసి మిర్యాలపాలెం సెంటర్ మామ బ్రో, హెచ్ఎం కాలేజ్. ఇప్పుడు డౌన్లోకి తిరిగితే విజయదుర్గ హాల్ రోడ్ వస్తుంది మామ బ్రో. ఫ్రంట్ వీల్ తిరుగుతుంది, ఫ్రంట్ వీల్ తిరుగుతుంది, ఫ్రంట్ వీల్ తిరుగుతుందక్క, ఫ్రంట్ వీల్ తిరుగుతుంది కదా. అదే అదే చెప్పింది, తిరుగుతుంది అంతే. ఫ్రంట్ వీల్ తిరుగుతుంది. మాకు అదే వెనకాళ్ళుడు వెనకాళ్ళుడు ఒకసారి చూడండి రా. వర్ధన్ ఆమెవరు ఆమెవరు మళ్ళీ మీ మొత్తం 1000 రూపాయలండి. మీ మొత్తం 1000 రూపాయలండి. 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు ఎక్స్ట్రా. మీ మొత్తం 1000 రూపాయలండి. 2 లివర్లు ఎక్స్ట్రా. సూపర్ అండి. ఇంకా ముగింపుకి వచ్చేసింది. అదిగో కొత్తపట్నం బస్ స్టాండ్ అది. అక్కడి నుంచి ఇంకా బస్ స్టాండ్ నుంచి మనం బీచ్కి వెళ్ళే దారిలోకి వచ్చేస్తున్నాం. అదిగో మీరు చూడండి, అల్లూరులో సాయిబాబా గుడి. సాయిబాబా విగ్రహం చాలా ఎత్తున పట్టి ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చూడండి, అక్కడ పెట్టేసింది. అదిగో అందరం అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయి మేము అదిగో వెళ్తున్నాము. అదిగో మామయ్యాళ్ళు, మా ఫ్రెండ్స్, నేను అప్పుడు ట్రాక్టర్లో ఉన్నాను. స్వామితో పాటు ప్రతి సంవత్సరం నాకు వెళ్ళటం అలవాటు.
అలాగే ఇంకా సోమతో పాటు నేను బండి మీద ఎక్కున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళు వీళ్ళు ఇంకో ట్రాక్టర్లో ఉన్నారు. పిల్లలు అమ్మ వాళ్ళందరూ ఒక ట్రాక్టర్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బండి మీద వస్తున్నారు. ఇంకొంతమంది ఏమో ట్రాక్టర్లో వస్తున్నారు మామ బ్రో, మీరు కూడా చూడండి. అలా ఇంకా మా వాళ్ళు చూడండి బండ్ల మీద హడావడి మామూలుగా లేదు. మేము అందరం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి, అంటే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. అందుకే పవన్ కళ్యాణ్ది ఎర్ర తుండువ మేము వేసుకున్న కుర్తా మీద వేసుకున్నామండి. ఆ కుర్తాల మీద వేసుకొని మా వాళ్ళు హడావడి చేసుకుంటూ అలా వస్తున్నారండి. ఇంకా వచ్చేసాం కొత్తపట్నానికి. అదిగోండి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ అది. నేను అసలు మామూలుగా బండి మీద ముందు కూర్చోవటమే నాకు టెన్షన్. అంటే వీళ్ళు చూడండి నన్ను వెనకాలకి తిరిగి బండి మీద ఉల్టా కూర్చోబెట్టారు. నేను టెన్షన్ పడదా కూర్చుంటే నన్ను అలా తిప్పారు. కాసేపు తర్వాత నా వల్ల కాదని చెప్పి నేను మళ్ళీ డుమ్మక్క బండికి ముందుకు తిరిగి కూర్చున్నాను. అదిగో ఇది కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనం బీచ్కి వెళ్ళిపోతాం. సోమవారి నిమజ్జనం కార్యక్రమం ఇంకా మొదలైపోతుంది. నేను వెనక్కి తిరిగి కూర్చోవడానికే భయపడుతుంటే శేఖర్ మామ చూడండి జిమ్నాస్టిక్ ఫీట్లు చేస్తున్నాడు బండి మీద. నాకు ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి నేను తల అటు తిప్పి పెట్టుకున్నాను. అంతలోకి మళ్ళీ బండి ఆపిచ్చి నన్ను దింపించి మళ్ళీ నేను స్వామి బండి ఎక్కాను. మాట్లాడవే మొన్న వాడికి యూట్యూబ్ ఛానల్ కోసమే మమ్మల్ని ఎందుకు మరి అందరూ ఉంటారు. అందుకు వాళ్ళు కనపడకుండా అదే చెప్తాను. అదిగోండి మనం ఇంకా కొత్తపట్నం బీచ్ దగ్గరకు వచ్చేసాం. అక్కడ కొత్తపట్నం సెంటర్ దాటేసి అదిగో చూడండి వీళ్ళు టర్నింగ్ తిరుగుతున్నారు కదా, ఆ టర్నింగ్ ఇంకా లోపలికి వస్తే బీచ్ వచ్చేస్తుంది మామ బ్రో. ఇంకా స్వామివారిని మనం తీసుకొని వెళ్ళి ఇంకా నిమజ్జనం చేయటమే అక్కడికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు రైట్ సైడ్లో బీచ్ కనిపిస్తుంది మామ బ్రో. మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకని అక్కడికి చాలా మంది వినాయకుళ్ళు వచ్చేసారు అప్పటికే నిమజ్జనానికి. మనకి ఆ రోజు వీకెండ్ అయ్యేసరికి సాటర్డే రోజు చాలామంది వచ్చేసారు. అక్కడ మాత్రం మనం నిమజ్జనం చేయటానికి లేదు మామ బ్రో. అక్కడ ఉన్న మత్స్యకారులే తీసుకొని వెళ్ళి వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళే నిమజ్జనం చేస్తారు మామ బ్రో. అలానే పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అన్ని రూల్స్ని పాటించి మరీ మనతో అన్ని పనులు చాలా చక్కగా చేయించారు మామ బ్రో. మీరు కూడా చూడండి, మేము అక్కడికి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ అక్కడ వినాయకులు నిమజ్జనానికి వెళ్ళారు. అదిగా చూడండి ఇక్కడ అమ్మ ఎత్తుకుంది మన ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని. అంటే మేము ఇంట్లో ఉన్న వినాయకుడిని గణేష్ అని పిలుస్తాం. ఆ గణేశుడిని మనం ఇక్కడ మన బుజ్జి వినాయకుడితో పాటు అలాగే 11 రోజులు మన ఇంట్లో ఈయనకు కూడా పూజ చేస్తాం అనమాట. ఇంకా ఆయన్ని మన బుజ్జి వినాయకుడితో పాటు తీసుకొని వచ్చి ఇంకా ఈయన్ని కూడా మనం నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నాం మా బ్రో. అదిగో అమ్మ తీసుకొని వెళ్తుంది చూడండి. చాలా బుజ్జి గణేష్ కాదు, కొంచెం పెద్ద గణేష్. మనం ఇంట్లో చిన్నది పెట్టుకుంటాం కదా, అలా కాదని నేను కొంచెం పెద్దది తీసుకొని వచ్చాను. 2 అడుగులు అయితే ఉంటుంది మా బ్రో. ఇంకా ఆయన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ మన బుజ్జి వినాయకుడిని కూడా నిమజ్జనం చేయడానికి అదిగో మత్స్యకారులు వచ్చేసారు. తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా అన్నీ తీసేసుకుంటున్నారు మామ బ్రో. అంటే తాడులు కట్టేసి ఉంటాయి కదా చుట్టూ, ఆ తాడులన్నీ అలా కట్టేశారు మామ బ్రో. ఇంకా మీరు కూడా చూడండి వాళ్ళు ఎంత కష్టపడి దించుతారు. అంటే వాళ్ళు అన్నీ జాగ్రత్తగా కర్రలు పెట్టుకొని అన్నీ పెట్టుకొని దింపాలి. అదిగో చూడండి పౌర్ణమి మేము వెళ్ళిన రోజుకి అసలు ఎంత వెలుగంటే అంత అద్భుతంగా ఉంది సముద్రం కూడా. కాకపోతే ఈ మధ్యలో మాకు తెలియక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఏమీ లేదు, మా మామయ్యకి అక్కడ చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది. అది చిన్నది అనుకుంటే
కొంచెం పెద్దగానే అయింది. తర్వాత ఇంకా అలాగా ఆయన అసలే కొంత బాధలో ఉన్నాం. ఎందుకంటే మన్ని రోజులు చూసుకున్న మా బుజ్జి వినాయకుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆయన కోసం ఎదురు చూడాలి అనే బాధతో ఉన్నాము. అలానే ఇది జరిగింది అనేసరికి ఇంకా నాకు కొంచెం బాధ ఎక్కువైంది. ఎందుకంటే నాకు జరిగిన వేరే ఇన్సిడెంట్ ఉంది కదా మామ బ్రో, అందువల్ల నేను అసలే చాలా డిప్రెషన్లో అంటే అలా ఉన్నాను. అలా కాకుండా మళ్ళా ఇది ఒకటిదానికి ఒకటి వచ్చేసరికి ఇంకొంచెం బాధ వేసింది. కానీ స్వామిని దండం పెట్టుకుంటూ స్వామిని తలుచుకుంటూనే ఉన్నాను. అయ్యా జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి రా స్వామి. ఈసారి వచ్చేటప్పటికి మాత్రం నాకు ఉన్న బాధల్ని అన్నిటినీ తీర్చేసి ఆ సముద్రంలో మీ గంగమ్మ తల్లి అమ్మ ఒడిలో చేరుతావు కదా, నా గురించి చెప్పుకో స్వామి అని చెప్పి నేను అక్కడ మా అమ్మ పక్కన నించొని చాలా చెప్పుకున్నాను. నాయన నేను ఎన్ని చేసినా మా బ్రో అమ్మ లేకపోతే ఏ పని అయ్యేది కాదు. ఎందుకంటే మా అమ్మ నా పక్కన ఉండటం వల్లే నేను ప్రతిదీ అలా నడిపించుకొని వచ్చాను. అమ్మ ఉంది అనే ధైర్యంతో ప్రతిదీ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ప్రతి విషయం నేను అమ్మకు చెప్పుకుంటూ అమ్మ నా వెనక నించొని అన్ని పనులు చేసింది మా బ్రో. ఇదిగో అయినాబత్తిన సాయి, వాడు కూడా మేమున్నట్టే నిష్ఠలతో ఉండి స్వామివారికి 11 రోజులు ప్రతిదీ ఆయనతో పాటు ఉండి మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఉన్నాడు. అందుకే స్వామివారు బయలుదేరేటప్పుడు వారు కూడా అన్న నేను టెంకాయ కొడతానని చెప్తే సరే సాయి అని టెంకాయ కొడతాం. ఆ తర్వాత నేను కొట్టి ఆఖరిది ఇంకా ఆఖరి టెంకాయ కొట్టినాక స్వామికి నేను అమ్మ వెళ్ళి స్వామిని గట్టిగా పట్టుకొని ఆయన్ని ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆయన మా దగ్గర రాడు అని ఆయన్ని పట్టుకొని, ఈ ఏడుపు కాదు, నేనైతే చిన్నపిల్లోడిలాగా చిన్నపిల్లోడిని చూసుకున్నట్టు ఆయన్ని పట్టుకొని నాయన జాగ్రత్త అని చెప్పి మరి అదో చూడండి నేను ఎలా పట్టుకుంటున్నాను. నేను అమ్మ ఆయనంత జాగ్రత్త పట్టుకొని చూసుకుంటూ ఆయనకి వెళ్ళిరా నాయన జాగ్రత్త అని చెప్పుకొని వచ్చాను. అంతలోకి ఇటు పక్క నుంచి అమ్మ వాళ్ళు మన ఇంట్లో గణేష్ని తీసుకురమ్మంటే అదిగో తీసుకొని వెళ్తున్నాను చూడండి. ఇంకా ఆయన్ని కూడా వదిలిపెట్టలేక ఇంకా తీసుకొని వెళ్ళి ఆయన్ని నిమజ్జనం చేస్తాను. ఇక్కడ స్వామిని తీసుకెళ్తున్నారని ఆయన మెడలో మనం నిమ్మకాయల తాడు దండ వేస్తుంటాయి, అందుకని వాటిని ఆ పక్కకి పెట్టేసి అంటే వాటిని తీసేయాలన్నమాట. వాటిని తీసేసి స్వామితో వాటిని పంపించాము, అందుకని వాటిని తీస్తున్నారు మన వాళ్ళందరూ ఒక్కొక్కటి అలా. ఇంకా అదిగోండి నేను ఇంకా మన గణేష్ని నిమజ్జనానికి అదిగో చూడండి, ఇందాక చెప్పాను కదా ఆయన్ని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ, అంటే ఆనందంతోనో లేకపోతే బాధో తెలీదు, ఇంకా అది గుండెల్లో పరిగెడుతుంటుంది అనమాట. ఇంకా ఆయన్ని జాగ్రత్తగా తీసుకొని నేను పక్క నుంచి విగ్గీ బాబు చూడండి నన్ను ఏంటి మావేంది ఏడుస్తున్నాడు అన్నట్టు చూస్తున్నాడు ఇందాక. ఇంకా అలా తీసుకొని వెళ్ళి స్వామిని అలా వదిలిపెట్టేశాను. మన గణేష్ని బాయ్ చెప్పాను, నాయన వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పి. అదిగోండి అమ్మ నాతో పాటు వస్తుంది, ఇంకో పక్కన అంజిమామ అక్కడ తీసుకొని వస్తున్నాడు, పోలీస్ వాళ్ళ పక్కన వచ్చిన అదిగో బాబాయ్ కూడా వచ్చి అయ్యా ఇంకా వచ్చి అయిపోయింది దా ఇంకా రా అని చెప్పి బాబాయ్ కూడా పిలుస్తున్నాను. ఒక మునుగు అలా మునగాలనుకుని అలా వేసేసి స్వామిని నిమజ్జనం చేసి ఇంకా వీడుకోలు చెప్పి మన గణేష్కి ఇటు వచ్చేసాను. అందులోకి మన బుజ్జి వినాయకుడిని కూడా ఆ మత్స్యకారులు తీసుకొని వచ్చేస్తున్నారు మామ బ్రో, ఇంకా మీరు కూడా చూసేయండి. అమ్మ అక్కడ గట్టు దగ్గర చెప్పులు పెట్టుకుంటే ఆ చెప్పులు వాళ్ళకి కొట్టుకొని వెళ్ళిపోయినాయి అంట మామ బ్రో. మేము ఇక్కడ నిమజ్జనం చేసి చూసేటప్పటికి అక్కడ అమ్మ చెప్పులు అలా వెళ్ళిపోయినాయి. అదిగో అక్కడ మళ్ళీ కూడా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నాడు చూడండి మామ బ్రో.
ఇవన్నీ వాడికి కూడా వినాయకుడు అంటే అసలు దేవుళ్ళు అంటే వాడికి కూడా చాలా పిచ్చి. వాడు కూడా నాలాగే స్వామిని హత్తుకొని స్వామికి ముగ్గులు పెట్టి దండాలు పెట్టుకొని ఆయన్ని నిమజ్జనం చేశాడు మాకు. మీరు కూడా చూడండి. మత్స్యకారులు రావడానికి టైం పడుతుందని చెప్పి ఇంకా మన బుజ్జి గణేష్తో ఆఖరి ఫోటోలు దిగాలని నేను, అమ్మ, హర్ష, రమ్యక్క అందరం అలా అక్క సెల్ఫీ తీస్తూ ఉంది. మేమందరం ఇంకా ఫోటోలు దిగుతున్నాం. అది అయిపోయినాక నేను, అమ్మ స్వామిని పట్టుకొని మా ఆనందాలో బాధలో వచ్చిన కష్టాన్ని ఆయనతో చెప్పుకొని, నాయన వచ్చే వినాయక చవితికి ఈ కష్టాలన్నీ పోయి మేము కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే పడిన భారం చిన్నది కాదు, దానికన్నా భారం మోసేది ఇంకేమీ లేదని చెప్పి నేను, అమ్మ ఆయన్ని దగ్గరుండి కోరుకున్నాం. ఇంకా ఆయన కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి ఆయనకి చెప్తూనే ఉన్నాను. అదిగో చెప్పి నాయన ఇంతకన్నా ఏమీ వద్దు, నీకు ఏమైనా చేస్తుంటే నన్ను క్షమించు, కానీ శిక్షించకు దయచేసి అని చెప్పి కోరుకున్నాను. నాయన వచ్చే వినాయక చవితికి అంతా మంచి జరిగి నాకున్న కష్టాన్ని బాగొట్టి కొంచెం నా మనసులో ప్రశాంతతని, నా ఇంట్లో ప్రశాంతతని తీసుకొని రా నాయన అని చెప్పి ఆయన్ని వేడుకుంటూ ఇంకా సాగనంపాను. మత్స్యకారులు ఇంకా వచ్చేసారు మామ బ్రో. అదిగోండి మత్స్యకారులు కూడా చాలా జాగ్రత్తగా మన బుజ్జి వినాయకుడిని దింపుకొని ఆ కర్రల మీద పెట్టుకొని ఇంకా సముద్రంలోకి తీసుకొని వెళ్ళటం అంటే తన తల్లి గంగమ్మ ఒడిలోకి స్వామివారిని అలా తీసుకెళ్తున్నాను పౌర్ణమి రోజున. చూడండి పౌర్ణమి ఎంత అందంగా ఉందో. ఇంకా స్వామివారు అలా వెళ్తుంటే నేను మనసులో ఒకటే కోరుకున్నాను, స్వామి ఇందాక చెప్పినట్టు నేను ఉన్న బాధల్లో నుంచి చాలా ప్రశాంతంగా కొంచెం అయినా చాలా ప్రశాంతంగా మా ఇంటికి నాకు ఇవ్వు స్వామి అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని స్వామివారికి వీడుకోలు పలికాను. ఆ తర్వాత ఇంకా నేను చెప్పుకోవాలంటే నాకు ఈ వినాయక చవితికి అందరూ ఇచ్చిన సహకారం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే వారు లేకపోతే ఇంత పని జరిగేది కాదు. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు. ఇంకా అలా అందరినీ స్వామివారి నిమజ్జన విభాగంగా అందరినీ చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఏంటంటే ఎవరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే సముద్రం దగ్గరికి వచ్చినాక మిస్ అవ్వకూడదు అని చెప్పి మేము అందరినీ చూసుకొని ఇంకా అమ్మని తీసుకొని నేను కూడా ఇంకా ఇంటికి బయలుదేరాను మామ బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.